ఆల్ఫాబెట్స్ ఉన్నాయి మనకి. వేటిని ఆల్ఫాబెట్స్ అంటావు? వేటిని ఆల్ఫాబెట్స్ అంటారు? ఏమండి తెలిసిన వాడు మీరు ఫస్ట్ సెకండ్ క్లాస్ చెప్తారు. ఫస్ట్ క్లాస్ కూడా వినాలి, ఫస్ట్ క్లాస్ కూడా వినాలి ఒకసారి. ఏ నుంచి యాక్చువల్లీ యూకేజీలోనే చెప్తాం. ఏ నుంచి జెడ్ వరకు ఏ టు ఎన్నున్నాయి? ఫ్రమ్ ఏ టు జెడ్ 26. ఎలా రాసుకుంటామంటే దీన్ని ఎలా రాసుకుంటామంటే స్మాల్ కానీ జెడ్, స్మాల్ లెటర్స్ రాయొచ్చు, బిగ్ లెటర్స్ రాయొచ్చు. మనకి బిగ్ లెటర్స్ వచ్చు, స్మాల్ లెటర్స్. సో ఫ్రమ్ ఏ టు జెడ్ ఆర్ కాల్డ్ ఎన్ని ఉంటాయి? ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని ఉన్నాయి? 26. There are 26 alphabets. There are 26 alphabets. 26 alphabets ఉంటాయి ఏ నుంచి జెడ్ వరకు. మనకందరూ తెలుసు, ఫస్ట్ క్లాస్ వినాలి. ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి వాటిని ఆల్ఫాబెట్స్ అంటారు. సో ఇందులో నుంచి మనము ఏం తీస్తాము? ఆర్టికల్స్ ఏంటి? వీటిని ఏమంటాము? ఆర్టికల్స్. ఇప్పుడు ఇంకా వీటిలో ఏంటి? ఏ స్మాల్ లెటర్స్ రాస్తున్నాను ఎందుకంటే మనం దానిలో రాస్తాం కాబట్టి. ఏ ఎన్ డి ఈ మూడుని ఏమంటాము? ఏ ఎన్ డి ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ ఎన్ డి ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఇప్పుడు ఆ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? వీటిలో నుంచి మనం ఎలా డివైడ్ చేస్తాం అవి మనము చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని నేనేం రాస్తున్నాను? స్మాల్ లెటర్సే రాస్తాను. ఏ బి సి డి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చూడాలి ఎస్పెషల్లీ. ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ 26 ఉన్నాయా లేవో చూసుకోండి. 26 లెటర్స్ ఉన్నాయా లేవో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇప్పుడు నేను ఆర్టికల్స్ ముందు రాసే ముందు ఇంకో దాన్ని డివైడ్ చేస్తాను. నేను వీటిని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాము? 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. వీటిల్లో నుంచుకొని నేను డివైడ్ చేస్తాను. ఏంటి? ఏ ఈ ఐ ఓ యు. ఎన్ని ఉన్నాయని చెప్పండి? 5. There are 5. వీటిని ఏమంటారంటే ఏమంటారు? ఓవెల్స్. వీటిని ఏమంటామంటే ఓవెల్స్ అంట. సో ఈ ఎన్ని చెప్పారు మీరు? 5 ఉన్నాయి. ఈ 5 పోయిన తర్వాత మిగిలిన ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్కేయండి. మిగిలిన ఎన్ని ఉంటాయి? 26లో 5 లెటర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాయి. 26 లెటర్స్లో 5 లెటర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలి 21 ఉంటాయి. ఆ 21 ఏమంటామంటే కాన్సోనెంట్స్. ఇవి మనకి బేసిక్గా తెలియాలి. ఏంటి అవి? ఏ టు బి నుంచి జెడ్ వరకు వినాలి. తర్వాత బి నుంచి జెడ్ వరకు వాటిని ఏమంటారు? ఇవి 21. వీటిని కాన్సోనెంట్స్ అంటారు. అవునా? వీటిని కాన్సోనెంట్స్ అంటారు. మినిమం నాలెడ్జ్ ఇది రావాలి మనకి. ఇది ఎక్కడ అసలు యూకేజీ ఫస్ట్ క్లాస్ అక్కడే చెప్తారు వేరే స్కూల్స్లో అయితే. కాకపోతే మీకు అవగాహన చేసుకోవడం రాదని నేను ఫస్ట్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి చెప్తాను. సో ఇవేంటి మనకి అందరికి తెలియాలి. ఇవి బేసిక్, గ్రామర్లో బేసిక్. కంపల్సరీగా ఇవి వస్తేనే మనకి ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ వెనకాల ఉన్నటువంటి వాటిని ఎలా చేయాలో తెలుసు. దీని తర్వాత నేను టైప్స్ ఆఫ్ నౌన్స్ కూడా. ఇప్పుడు చూడండి, కాన్సోనెంట్స్ అంటారు. ఈ కాన్సోనెంట్స్లో ఇందాక నేను ఒక పదం రాస్తాను. ఏంటి?
ఇక్కడ నేను ఆర్టికల్స్ రాస్తాను, అవునా? ఇవి ఆర్టికల్స్ ఎలా వస్తాయి? చాలా సింపుల్గా చెప్తున్నాను. ఇక చూడండి, మనం ఫస్ట్ ఏం రాస్తున్నాం? ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ లో నుంచి వొవెల్స్ రాసాం, కాన్సోనెంట్స్ రాసాం. కాన్సోనెంట్స్ తర్వాత నేను ఇందాక చెప్పాను ఆర్టికల్స్. ఏమంటారు? ఆర్టికల్స్. ఇందులో నుంచి మనము ఆర్టికల్స్ తీయాలి. ఈ ఆర్టికల్స్ ఏ ఎక్కడ ఉపయోగించాలి, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, ది ఎక్కడ ఉపయోగించాలి. ఇది చాలా ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఉంది. ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియాలి. ఫస్ట్ మీకు ఏం తెలియాలి? ఈ బేసిక్ తెలియాలి. ఈ బేసిక్ తెలిసిన తర్వాత వీటిని ఎక్కడ ఉపయోగిస్తాం. సపోజ్ మనము ఎల్కేజీ యూకేజీలో ఏం నేర్చుకుంటామంటే ఏబిపి, నెక్స్ట్ పదాలు చెప్పకుండా నాకు ఒక్కొక్కటే చెప్పాలి. ఏ తర్వాత ఏమొస్తుంది? బి మీద ఏమొస్తుంది? ఓకే. సి మీద ఏమొస్తుంది? క్యాట్. నెక్స్ట్ డి మీద ఏమొస్తుంది? డాగ్. ఓకే, డాల్ కానీ డాగ్ కానీ వస్తుంది. నెక్స్ట్ ఈ మీద ఎలిఫెంట్. ఎలిఫెంట్. నెక్స్ట్ ఫిష్. ఈ ఎఫ్ ఓకే, FISH ఫిష్. నెక్స్ట్ జీ గ్రేప్. గ్రేప్స్. నెక్స్ట్ ఐస్ క్రీమ్. ఓకే, మీకు వచ్చిన పదాలు చెప్పండి. నెక్స్ట్ జామ్. లయన్. లేపర్డ్. మ్యాట్ రాయొచ్చు, మంగి రాయొచ్చు. క్వీన్. తర్వాత ఏముందిరా? మోరా. ఓ ఏం చేశారు? ఓకే, లేకపోతే నేను చిన్నది రాస్తాను. నెక్స్ట్ క్వీన్. క్వీన్. కాదు, క్వీన్. క్వీన్. నెక్స్ట్ ROSE, రోజ్. నెక్స్ట్ ఇంకా ఉంది బోర్డు. సన్. SON సన్నా. సన్. నెక్స్ట్ టైగర్. నెక్స్ట్ అంబ్రెల్లా. వ్యాన్. బోర్డు పట్టున్నాడు. వ్యాన్. నెక్స్ట్ ఎక్స్మస్ ట్రీ. ఎక్స్మస్ ట్రీ మీకు వచ్చు కదా, తెలుసుకోండి. వై ఎల్లో రాయొచ్చు, యాక్ రాయొచ్చు. జీబ్రా రాయొచ్చు. దాంట్లో చూడండి, నేనేం చెప్పాలనుకున్నానంటే ఇన్ని వర్డ్స్ ఎందుకు రాసిచ్చానంటే మీకు ఇందులో ఏ, ఈ, ఐ, ఓ, యూతో వచ్చే వర్డ్స్ మాత్రమే నాకు చెప్పాలి. ఏమేమని చెప్పండి. ఈర. వాట్ ఐ సెడ్, AEIOUతో వచ్చే వర్డ్స్ మాత్రమే చెప్పాలి. ఇక్కడ మీరు కూడా AEIOUతో వచ్చే వర్డ్సే చెప్పమన్నా నేను. ఫోటో గుంపులో గోలేకపోతే కదా కూర్చోండి. తర్వాత ఏమొస్తుంది? ఐస్ క్రీమ్. అంబ్రెల్లా. ఇక్కడ ఉన్నది, ఇదిగో ఇక్కడ ఉంది.
మీలో ఎంతమందికి అర్థమవుతుందని ఫస్ట్ సెకండ్ క్లాస్ అంబ్రెల్లా అన్నీ మనకి ఇప్పుడు వన్ దీన్ని మర్చిపోదాంలే ఒకటే ఏం చెప్పారా 1 2 5 వచ్చినాయా ఏఈఐఓతో వచ్చినాయా ఏఈఐఓతో ఉన్నటువంటి ఐఓఈతో ఉన్నటువంటి వర్డ్స్ని ఓవెల్స్ అంటాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వినండి, ఏఈఐఓతో ఐఓఈతో వచ్చినటువంటి వర్డ్స్ ఎక్కడ ఉంటాయో దాని ముందు ఇది రాయకూడదు. ఏంటది? ఏం రాయాలి? యాన్ మాత్రమే రాయాలి. అంటే యాన్ యాపిల్. దాని ముందే రాయాలి మీరు ఏ యాపిల్ అనకూడదు. అందుకే మనకి చూడండి ఏ యాపిల్, అంబ్రెల్లా అలా వచ్చేసరికి ఏమొస్తుంది? యాన్ యాపిల్, యాన్ అంబ్రెల్లా, యాన్ ఎలిఫెంట్, యాన్ మీకు కూడా గుర్తుండాలి ఇవన్నీ. యాన్ ఐస్ క్రీమ్. ఏ ఐస్ క్రీమ్ అంటామా? ఎందుకనమో తెలియాలి. ఇప్పుడు మనకి ఒక వొవెల్ ఏదైనా ముందుంటే వొవెల్తో స్టార్ట్ అయిన లెటర్స్ కనుకుంటే లుక్ ఎట్ దిస్ సైడ్. వొవెల్తో స్టార్ట్ అయిన లెటర్స్ ఉంటే ఆ వర్డ్ ముందు మళ్ళా మనం వొవెల్ రాయకూడదు. అర్థమైందా? ఆ వర్డ్ ముందు వొవెల్ రాయకూడదు. ఏం రాయాలి? యాన్ మాత్రమే రాయాలి. ఇప్పుడు ఇంకెవ్వరు మర్చిపోకూడదు ఈ విషయాన్ని. అర్థమైందా? ఏ బదులు యాన్ రాయాలి. ఏ యాపిల్. ఆ వర్డ్స్ ఏమని నేను 5 డిసైడ్ చేశాను, అందుకని ఇవన్నీ రాసా. ఇప్పుడు మిగిలినవన్నీ ఏమున్నాయి? మిగిలినవన్నీ దేంతో ఉన్నాయి అంటే ఏమంటారు? మిగిలినవన్నీ ఏమున్నాయి? కాన్సోనెంట్స్ తో ఉన్నాయి. ఈ కాన్సోనెంట్ పక్కన ఏ రాయాలి. కాన్సోనెంట్ పక్కన అంటే కాన్సోనెంట్స్ తో వచ్చే లెటర్స్ వర్డ్స్ పక్కన కాన్సోనెంట్స్ తో వచ్చే వర్డ్స్ ముందు ఏ రాయాలి. వొవెల్స్ తో వచ్చే వర్డ్స్ ముందు యాన్ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో ఇది పక్కా ఇంకా మళ్ళీ చెప్పకూడదు. అర్థమైందా మీకు? ఫస్ట్ సెకండ్ క్లాస్. ఇప్పుడు మిగిలే ఉంది అది గ్రామర్. ఇప్పుడు మనకేమవుతుంది? మొత్తం ఆల్ఫాబెట్స్ అన్ని 26 ఆల్ఫాబెట్స్ లో మనం ఏం డివైడ్ చేసాం? ఐఓయు అనే వొవెల్స్ అని డివైడ్ చేసాం. ఆ తర్వాత మిగిలినవన్నీ కాన్సనెంట్స్ 21 ఉన్నాయి. ఆ 21 తర్వాత ఆర్టికల్స్ని ఎలా ఉపయోగిస్తామంటే ఒక వర్డ్ ఏదైనా ఏతో వొవెల్తో కనుక స్టార్ట్ అయితే ఆ వొవెల్ పక్కన ఉన్న వర్డ్ మళ్ళీ ఇంకొక వొవెల్ రాయకూడదు. ఏ కానీ ఈ కానీ ఐ కానీ ఓ కానీ యు కానీ రాయకూడదు. ఓన్లీ యాన్ రాయాలి. ఆ తర్వాత కాన్సోనెంట్స్ ముందు కాన్సోనెంట్స్ తో స్టార్ట్ అయ్యే లెటర్స్ ముందు ఏ మాత్రమే రాయాలి. ఇంతవరకు అర్థమైంది కదా?